హాయ్ 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 మామ, ఇప్పుడు మనము ఐకియాకి వెళ్తున్నాం. కిరాకుంట బ్లాగ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకియా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం అమ్మ. చూసి కదా మన బ్యూటిఫుల్ ఐకియా. ఇంకా ముందు చూసుకుంటే ఇక పెద్ద పెద్ద బిల్డింగ్లు, మన సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అవన్నీ. సో ఇంకా చూసుకుంటే వ్యూ అయితే ఇట్లా ఉంది మామ. ఫుల్ వర్షం అయితే పడ్డది, కొంచెం వర్షం పడుతుంది, కొంచెం ఎండ. ఇంకా చూసుకుంటే ఐకియా ఎన్ని రోజులైంది మామ. 2018లో స్టార్ట్ అయింది మనకు ఐకియా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years అయిపోయింది ఐకియా. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎంత కిటకిటలు ఆడిపోయిండే. ఇదే ఐకియా మొత్తం 13 acresలా కట్టిర్రంట ఇది. ఇంకా చూసుకుంటే మన హైదరాబాద్లో 4.8 lakh square feet అంట. ఇంకా నవీ ముంబైలో కూడా ఉంది, ఇంకా బెంగళూరులో కూడా ఉంది, ఇంకా ముంబైలో వార్లీ దగ్గర కూడా ఉందంట. సో మొత్తం 4 branches ఉన్నాయి మన ఇండియాలో. ఏమో మొత్తం బైక్ పార్కింగ్ అబ్బా. బైక్ పార్కింగ్ కొంచెం చిన్నగా ఉంది, కానీ కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంది. చూసిరా ఎంత పెద్ద ఉంది కార్ పార్కింగ్. సో ఇంకా లోపలికే వెళ్ళిపోదాము. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలు పెట్టిన మన ఐకియాలో. సో చూసుకుంటే ఆ రోజు నేను ఫస్ట్ డే వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఫస్ట్ డే వచ్చినప్పుడు అసలుకి నాకు ఊపిరిగా ఆడలే, అంతమంది ఉండదు జనాలు. ఏం చేసినా మళ్ళీ వెళ్ళిపోయినా నేను ఆ రోజు ఫస్ట్ ఫ్లోర్ కూడా చక్కగా చూడలే నేను. ఐకియాలో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఆఫర్ ఉంటూనే ఉంటాయి. ఇంకా దివాళీ కదా, ఇక దివాళీ నాకు తెలిసి ఆఫర్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఇంకా టేబుల్ ప్రైస్ అయితే ఇట్లా ఉంది బాబా, 12,990 ఎంత ఉంది. ఇంకా చైర్ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా మనకు అవి ఏమంటారు కుషన్ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. అన్నీ విడివిడిగా ఉంటాయి కదా ప్రైజెస్. సో మనం ఎగ్జాక్ట్ ప్రైస్ కాదు అది. ఇంకోటి చూసుకుంటే ఇట్లా ఉన్నాయి అన్నీ. ఏదో వేరే ఒక సోఫా ఉంది మామ. ఈ సోఫా నాకు తెలిసి ఆఫర్ ఉంటుంది అనుకుంటా. ఈ సోఫాలు ఇక 55,990 అంట. సో డైనింగ్ టేబుల్. సో ఇట్లా ఉంది. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది మేము ఐకియాలో 7,500 ప్రోడక్ట్స్ ఉంటాయంట మామ. ఇంకా చూసుకుంటే ఐకియా స్టోర్స్ మొత్తం వరల్డ్ వైడ్ 487 స్టోర్స్ ఉన్నాయంట, 63 కంట్రీస్ అంట. ఇంకా చూసుకుంటే మనకు యూరోప్లో మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ 284 స్టోర్స్ ఉన్నాయంట యూరోప్లో. ఇంకా జర్మనీలో ఎక్కువ ఉన్నాయంట, జర్మనీలో 55 స్టోర్స్ అంట. ఇంకా చూసుకుంటే మనకు స్పెయిన్లో 30, మనకు ఫ్రాన్స్లో 36 స్టోర్స్. ఇంకోటి చూసుకుంటే మనకు జర్మనీలోనే పెద్ద స్టోర్ ఉందంట, బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ యూరోప్ మనకు ఐకియాది జర్మనీలోనే ఉందంట. ఇంకా ఐకియా CEO పేరు ప్యాట్రిక్ యాంథోనీ అంట. సో స్వీడిష్ అనుకుంటా, స్వీడిష్ ఆయననే. సో స్వీడిషే కదా ఇది. సో ఇంకా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది 1943లో స్టార్ట్ చేసారంట మనకు ఐకియా. సో ఆల్మోస్ట్ 72 years అయింది ఇప్పుడు ఐకియా కూడా. ఐకియా నేను ఇంకా కొత్తది అనుకున్నా. ఐకియా గురించి ముందు అసలు నాకు తెలియదు. మన ఇండియాలో లాంచ్ అయినాక అప్పుడు తెలిసింది, ఓకే ఐకియా అంటే ఒక ఇట్లా ఉంటుంది ఆ ప్రోడక్ట్స్ అని. ఎందుకంటే ఐకియా అనేది చాలా ఓల్డ్, కానీ మన ఇండియాలో లాంచ్ అవ్వడం చాలా లేట్గా అయింది. ఇంకా చూసుకుంటే బెడ్లు మాత్రం, సోఫాలు మాత్రం సూపర్ ఉన్నాయి మామ. ఇది 2.5 లక్షలు అనుకుంటా ఈ సోఫా. ఈ సోఫా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఏరియా కూడా సూపర్ ఉండే, ఈ సిట్టింగ్ ఏరియా. 449 అంట ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఐకియాలో ఏది చూసినా కొనాలనిపిస్తూనే ఉంటుంది. సో మస్తు పైసలు అయితే తెచ్చుకోవాలి, ఎందుకంటే టెంప్ట్ అయిపోతూనే ఉంటాం మనం, ఏదో ఒకటి కొనాలనిపిస్తూనే ఉంటుంది ఎన్ని గణం చూస్తూ ఉంటే. మళ్ళీ సోఫా సెక్షన్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ ఎక్కడ చూసినా సోఫా సెక్షన్లే ఉన్నాయి అన్నీ. ఇది చూసుకుంటే నాకు తెలిసి ఇది ఎంత ప్రైస్, ఇది ఆల్మోస్ట్ 1,04,000 ఉంది బాబా ఆల్మోస్ట్. సో బాగుంది ఇది కూడా సోఫా. సో ఇక్కడ అన్ని సోఫాలు ఉన్నాయి ఆల్మోస్ట్ మన ఐకియాలో. ఇదెంత, ఇది 2,60,000 అంట. అబ్బా అన్నీ నాకు తెలిసి ఆఫర్ కూడా ఉంటాయి అనుకుంటా. సో ఈ ప్రోడక్ట్స్ ఉన్నా కదా బాబా, ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎంత క్లీన్గా, ఎంత నీట్గా, ఎంత బాగా అసెంబుల్ చేసారో. ఇంకోటి ఇంత కూడా డస్ట్ లేదు బాబా. సో ఎంత మెయింటెనెన్స్కి నేను చెప్తాను కదా, 100 out of 100 ఇస్తాను. సో మన ఐకియా మెయింటెనెన్స్కి ఎంత చూడండి, ఎంత నీట్గా క్లీన్గా. మన ఇంట్లో ఒక 2-3 చైర్లు, ఒక సోఫా ఉంటేనే మనం ఎంత దుమ్ము వస్తుంది ఇంట్లో, కానీ ఇక్కడ ఇంత కూడా దుమ్ము లేదు మామ. మెయింటెనెన్స్కి 100 out of 100. ఐకియాలో వర్క్ చేసేది హైదరాబాద్ బ్రాంచ్లో ఆల్మోస్ట్ 950 ఎంప్లాయీస్ ఉన్నారంట మామ. ఇంకా చూసుకుంటే ఐకియా ఇండియా మొత్తం ఎంప్లాయీస్ చూసుకుంటే మొత్తం 3,000 వరకు ఉన్నారంట. ఇంకా వీళ్ళు ఇంకొక 5 yearsలో ఇంకొక 10,000 ఎంప్లాయీస్ వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారంట ఇంకొక 5 yearsలో. సో జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా ఇస్తారంట. డైనింగ్ టేబుల్ కూడా సూపర్ ఉంది బాబా, ఎంతో బాగుంది.
సో చాలా పెద్ద ఉంది ఇది. ఆల్మోస్ట్ 49,990 అంటే ఆల్మోస్ట్ 50,000. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours అయింది బాబా, తిరుగుతూనే ఉన్నా. అసలు కాలు నొప్పులు కూడా లేవు, ఏం లేదు. ఎందుకంటే చూస్తూ ఉంటే అసలు చూడాలనిపిస్తూనే ఉంది. అసలు నాకు 2 గంటలు ఎట్లా గడిచిందో నాకే అర్థమవుతలేదు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చూసుకుంటా వెళ్దాం. మొత్తము ఎక్కడ చూసినా కూడా మొత్తము అదేమంటారు ఇంద్రభవనము అద్భుతం లాగానే ఉన్నది మొత్తము. సో సూపర్ ఉంది అసలు, అన్నీ చాలా బాగున్నాయి. అసలు నేను ఇంకా మా అక్షిత్ గారు వచ్చినాము. సో 2 గంటలు అయింది, వాడికేమో కాలు నొప్పులు వేస్తున్నాయి అన్నాడు, ఇంక వెళ్ళిపోయినాడు. ఇంక నేను అదే చెప్పిన రెస్ట్ తీసుకోరా అంటే ఆకలిస్తుంది అన్నాడు. సరేలే అంటే నేను పంపించిన, అదే మన ఫుడ్ కౌంటర్ దగ్గర పంపించిన, తినడానికి వెళ్తా అన్నాడు. సో నాకైతే అస్సలు ఆకలేయట్లేదు మామ, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంకా తిరగాలనిపిస్తుంది. సో నాకు ఎంత అయితే అంత మొత్తం కవర్ చేస్తా. సో అసలు నాకు ఆకలి అసలు, నేను పొద్దున ఓన్లీ దోశ తిన్నా ఇంట్లో. సో మా అమ్మ చేసింది పెసరట్ దోశ. సో ఇంకా అదే, ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది టైం. నేను ఎప్పుడు వచ్చినా 1 o'clock వచ్చినా, ఆల్మోస్ట్ 2 o'clock వచ్చినాము ఆల్మోస్ట్. సో 4 అవుతుంది ఆల్మోస్ట్. సో నాకు తెలిసి ఇంకొక 2 hours వరకు ఇంకా తిరుగుతూనే ఉంటాం మామ. సో అంతా కవర్ చేద్దాం, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇది. ఆల్మోస్ట్ 3-4 hours అయితే ఈజీగా అవుతుంది ఇది. సో 2 hours అయితే మనం కవర్ చేయలేము. ఐకియా ఎంత పెద్ద ఉంది మామ అసలు, బా ఐకియాలో ఎక్స్లేటర్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు. ఇంకోటి చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉంది మామ, లిఫ్ట్ కూడా చాలా పెద్ద ఉంది. నేను ఇట్లాంటి లిఫ్ట్లు నేను అబ్రాడ్లోనే చూసిన. సో చాలా పెద్దగా ఉన్నాయి లిఫ్ట్లు, అయితే చాలా బాగా నచ్చినాయి. ఐకియాలో చూసుకుంటే బాబా ఆన్లైన్ ప్రైజెస్ ఇంకా స్టోర్ ప్రైజెస్ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. డేస్ చూసుకుంటే బాబా ఎంత తొందరగా అవుతున్నాయి డేస్. ఈ ఇయర్ అయితే అసలుకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోతుంది, ఇంకా 2 months అయితే ఇయర్ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్లో ఉన్నాము. సో చూసుకుంటే ఇంకా ఫెస్టివల్స్ కూడా బాబా, అది గణేశుడు ఫెస్టివల్ అయిపోగానే మనకు దసరా అయిపోయింది చూస్తా. మళ్ళీ దివాళీ కూడా అయిపోయింది చూస్తా. ఇంకా నెక్స్ట్ క్రిస్మస్, నెక్స్ట్ న్యూ ఇయర్, సంక్రాంతి, మళ్ళీ ఉగాది. ఇంకా ఇట్లా చూస్తా అయిపోతూనే ఉన్నాయి డేస్, చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అసలు 2020 ముందు అయితే ఎంత లేట్ అవుతుండే, ఎందుకు చెప్పాలని, కరోనా ముందు అయితే చాలా లేట్గా అవుతుండే డేస్. ఈ 2020 తర్వాత అయితే ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి డేస్, చూస్తా అయిపోతూనే ఉన్నాయి డేస్. డౌట్ వచ్చేది, ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, మొత్తం 7,500 ప్రోడక్ట్స్ అంటున్నారు, ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తారా మళ్ళీ స్వీడన్ నుంచి అని అనుకుంటుండే. సో ఇన్ని గనం ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటారు మన ఇండియాకి అనుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఇవన్నీ ఇండియాలోనే మేడ్ ఇన్ ఇండియా అంటే, ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు ఇండియాలో ఉంటారు కదా. సో అన్నీ ఇండియాలోనే ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం మనకు స్వీడిష్ అనమాట. సో ఇండియన్ ప్రోడక్ట్స్ ఇవి ఆల్మోస్ట్ మేడ్ ఇన్ ఇండియానే ఇది. సో ఎంకరేజ్ చేయాలి మన ప్రోడక్ట్స్ని మనం కొనుక్కోవాలి. యాక్చువల్లీ ఓవరాల్ రేట్లు చూసుకుంటే కూడా రీజనబుల్ ఉన్నాయి అన్నీ. సో అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. బెడ్ల సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసిన మామ, ఇక్కడైతే చాలా ఉన్నాయి బెడ్లు, మంచాలు. సో అన్నీ ఆల్మోస్ట్ 20,000, 30,000, 50,000, ₹1,00,000 అన్నీ ఉన్నాయి. సో సూపర్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అన్నీ చూసుకుంటే మనకు వుడన్ ఉన్నాయి, ఇంకా స్టీల్ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వుడన్వే ఉంటాయి. సో మనకు స్టీల్ కూడా ఉన్నాయి ఇక్కడ. టైమింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 11 AM to 10 PM వరకు అంట. ఇంకా చూసుకుంటే సండే టు మండే వరకు. సో ఆల్ వర్కింగ్ డేస్. సో ఇక్కడ హాలిడే ఏం లేదు. సో ఐకియాకి వస్తే వీక్ డేస్లోనే రావాలి, వీకెండ్స్ అసలు రాలేము. ఎందుకంటే వీకెండ్స్ అయితే చాలామంది ఉంటారు. మళ్ళీ చూసుకుంటే ఆఫర్స్ నాకు తెలిసి ఐకియాలో మళ్ళీ క్రిస్మస్కి ఉంటాయి అనుకుంటా. ఇంకా చూసుకుంటే మనకు న్యూ ఇయర్కి ఉంటాయి. ఐకియాకి కార్లో రావచ్చు, బైక్లో రావచ్చు, ఆటోలో రావచ్చు, ఇంకా మెట్రోలో కూడా రావచ్చు. మెట్రో కూడా మనకు మైండ్ స్పేస్ వ్యాక్ ఉంది, మైండ్ స్పేస్ దగ్గర దిగి కూడా రావచ్చు. సో బయట వాళ్ళకు నాన్ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఐకియా విజిట్ చేయాలని ఉంటే మెట్రోలో కూడా రావచ్చు. మెట్రోలో వచ్చి మన మైండ్ స్పేస్ దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే వాకబుల్, ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. సో ఇదే మామ, ఎంత అయితే అంత మనం కవర్ చేసినాం ఐకియా హైదరాబాద్. సూపర్ ఉండే ఎక్స్పీరియన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.